ఈ గింజలు తినడానికి పనికి రాకుండా మొలకెత్తినవి మొత్తం కూడా దేనికి పనికిరావు. రంగుమారిన గింజ ఒక విధంగా ఉంటుంది, మొలకెత్తినటువంటి గింజ ఇంకొక రకంగా ఉంటుంది. మరి మొత్తం ఎక్కడికక్కడ పంట అంతా కూడా పడిపోయి కనీసం మనుషులతోటి కోత కోయించడానికి పనికిరాదు, మిషన్ తోటి కోత కోపిస్తే అసలు చేతికి రానటువంటి పరిస్థితి. ఒకవేళ కష్టపడి కోత ఖచ్చితంగా కోయించుకోవాలి, కోత కోయించుకున్నా కూడా ఆ పంట దేనికి పనికిరాదు. రైతు ఆవేదనతో ఉన్నాడు, ఆయన కళ్ళెమ్మటి నీరు వస్తూ ఉంది, కుటుంబం అంతా కూడా ఆవేదనతో బాధపడతా ఉన్నారు. కానీ రైతు లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ విధంగా ఆవేదన చెందుతూ ఉంటే ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ కనీసం ఒక ఓదార్పుగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఉన్మాదమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారంటే ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ మన జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, పేరుకైతే చిన్న పిల్లల లాంటి పేర్లు పెట్టుకున్నారు, నానీలు వాళ్ళు. కానీ వాళ్ళు నానీలు కాదు, దుర్మార్గమైనటువంటి బుల్లెట్ల కంటే ఘోరమైనటువంటి గోళీలు లాంటి వాళ్ళు ఏ రోజు కూడా ఇంత వరద ముప్పు జరిగి ఈ విధంగా పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తా బాధపడతా ఏం చేయాలి, మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని బాధపడతా ఉంటే ఒక్క మంత్రి అయినా సరే, ఈ 2 మంత్రుల్లో ఒక్క మంత్రి అయినా సరే పలానా రోజు నుంచి పలానా రోజు వరకు తుఫాను రాబోతా ఉంది, మీ పంటల్ని కొంచెం సంరక్షించుకోండి, జాగ్రత్త పడండి అని చెప్పటం కానివ్వండి, వరదలు వచ్చిన తర్వాత పంట మునిగిపోయి రైతు బాధపడతా ఉంటే పరామర్శించడం కానివ్వండి, లేకపోతే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరాకి ఇదిగో ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పటం కానివ్వండి, పంట నష్టం అంచనా పలానా రోజులోపు పూర్తి చేస్తామని కానివ్వండి మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు లేదు. దీన్ని బట్టి వాళ్ళని ఏమనుకోవాలి అంటే వాళ్ళు మంత్రులుగా ఉంది, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంది, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవటానికి, లేకపోతే బెట్టింగులు ఆడుకోవటానికి, లేకపోతే కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి, లేకపోతే హత్యా రాజకీయాలు చేసుకోవటానికి. మోకా భాస్కరరావు గారి హత్య విషయంలో మనం చూసాం. ఈరోజు ఏదో ఒక చిన్న కోడికత్తి నాటకం లాంటిది టాపీది కూడా ఆ హత్య ప్రయత్నం నాటకం ఒకటి మొదలు పెట్టారు. ఇలాంటివి తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. మీరు గమనిస్తే ఇప్పటికీ ఎకరానికి దాదాపు 25,000 రూపాయలు ఖర్చు పెట్టారు. చేలో ఉన్నటువంటి పంట రాదు, దాన్ని బయటకు తీయాలంటే ఇంకా 10-15,000 రూపాయలు ఖర్చు అయ్యేటట్టుంది. ఇవి మొత్తం కూడా అమ్మితే కూడా మొత్తం 15,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి రైతుకు లేదు. రైతు దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆత్మహత్య శరణ్యం అంటా ఉన్నాడు. వీళ్ళకి ఏం భరోసా కల్పిస్తారు ముఖ్యమంత్రికి ఏమైనా అవగాహన ఉందా? రైతు అంటే ఏంటి, ఇత్తనం వేసిన దగ్గర నుంచి, నారు పోసిన దగ్గర నుంచి, నాటేసే దగ్గర నుంచి, కలుపు తీసే దగ్గర నుంచి, కోతలు కుప్పలు గింజ ఇంటికి వచ్చేదాకా ఎటువంటి అవగాహన ఉందో ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలుసా? ముఖ్యమంత్రి గారికి అంతా క్రిమినల్ మెంటాలిటీ తెలుసు, బెట్టింగులు తెలుసు, లేకపోతే ముంచటాలు తెలుసు, భూములు మొత్తం లాక్కోటాలు తెలుసు, లేకపోతే ఏమైనా తగలబెట్టించాలు తెలుసు, లేకపోతే అవకాశాన్ని బట్టి ముఖ్యమంత్రి అవడానికి ఏ అవకాశాలు బాగుంటాయో అవి తెలుసు తప్ప ఈ రోజు వీళ్ళకి ఏ సమాధానం చెప్తాడని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా నువ్వేమైనా ఒక మాట మాట్లాడగలుగుతావా? నువ్వు 500 ఇచ్చేదేంది? ఈరోజు నువ్వు వచ్చినటువంటి దానితోటి నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేట్లు మొత్తం పెరిగిపోయి 500 రూపాయలతోటి 4 ఉన్నటువంటి కుటుంబం ఒక పూట కడుపు నిండా భోజనం చేయలేకపోతా ఉంది. ఈ 500 రూపాయలతోటి ఏమి చేయాలని చెప్పేసి నీ ఎమ్మెల్యేలు మొత్తం ఒక నెల జీతాన్ని ఎందుకు ఇవ్వలేదు? నీ మంత్రులు మొత్తం ఈ బాధితులకి ఒక నెల జీతాన్ని మేము ఇస్తామని ఎందుకు ప్రకటించలేదు? మీరు మనుషులు కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఎకరాకి 30,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, రైతుల్ని ఆదుకోవాలి. అట్లాగే రైతు కూలీ, ఈరోజు అనేక మంది కూలీకి వెళ్తే తప్ప కడుపు జరగనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పనులు లేవు. గత సంవత్సరం వచ్చినటువంటి తుఫాన్లోనూ సహాయం చేయలేదు, ఆ తర్వాత కోవిడ్ వల్ల ఎటువంటి ₹1 సహాయం చేయలేదు. ఆ రోజు మేము రైతు కూలీలకి కుటుంబానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్ సమయంలో కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఇవన్నీ పెడరసేవుడు పెట్టావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు కూడా రైతు కూలీలు మొత్తం రోడ్డును పడ్డారు, తిండికి జరగనటువంటి పరిస్థితి. ఓ పక్క కోవిడ్, ఓ పక్క వరదలు, ఓ పక్క పంట లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఎకరాకి వాళ్ళు మేమేషాలు ఏమి లెక్క పెట్టకుండా ఎకరాకి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రతి పేదవాడికి కూడా 10,000 రూపాయలు సహాయం అందించాలని చెప్పేసి చెబుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పందించండి, మీరు రైతు వ్యతిరేకంగా ఉండొద్దు, పేద ప్రజలను కాపాడటం కోసం నీకు పదవి వచ్చిందే తప్ప వీళ్ళు బాధపడతా ఉంటే ఉన్మాదంగా నవ్వుకోవటానికి కాదనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.